ఒకరి పాదాల మీద మరొకరి పాదాలు పెట్టి నడుచుకుంటూ గర్భగుడి దాకా రావాలి. మళ్ళీ ఇదేందయ్యారు? ఇదిగో పూజారి గారు, ఇదంతా చాలా కష్టమైన పని, నా వల్ల కాదు. అయితే పొర్లు దండాలు చెయ్యండి. అవునరా, అదే బెటరేమో. దొర్లుకుంటూ హాయిగా వెళ్ళిపోవచ్చు. అమ్మో, అదైతే అస్సలొద్దు. ఇదేంటి నవ్వుతుంది? అంటే పూజారి గారు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉందా? దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి తొందరగా నిర్ణయించుకోరా. రెండూ చెయ్యాలని కూడా ఏం లేదండి. నేరుగా హోమం చేయొచ్చు. అసలేమీ చేయకుండా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే సిద్ధాంతి గారు చెప్పినట్టు అమ్మాజీకి ఏదైనా మళ్లీ ప్రమాదం కావచ్చు. ప్రాణాలే పోవచ్చు. అలా ఏం జరగదు. ఇప్పుడేంటి, ఒకరి పాదాల మీద ఒకరు నిలబడి నడుచుకుంటూ వెళ్ళాలి, అంతే కదా? సరే. చూసావమ్మా, నీకు కరెంట్ షాక్ కొట్టడానికి కారణం మనమే. కానీ అదేదో దేవుడు దయ్యమో అన్నట్టు భయపెట్టి ఎలా అవకాశంగా వాడుకుంటున్నారో చూడు. మొత్తం చూచ్చండానప్పా. వాళ్ళకెట్ట అడ్డు కట్టెయ్యాలనో ఆలోచించండా. అన్నయ్య, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పూజారి గారు ఎలా చెప్తే అలా చెయ్యి. అలాగే. సరే పదండి. అయ్యా, సరే కానివ్వండి. బాబు, మీరు మీ భార్య పాదాల మీద నించోవడం కాదు, మీ భార్య మీ పాదాల మీద నించోవాలి. మీ భర్త పాదాల మీద మీ పాదాలు పెట్టండమ్మా. ఏంట్రా, నీ భార్య బరువే మోయలేకపోతున్నావు? కుయ్యో మర్రో అంటున్నావు.
జంట ఎంత చూడముచ్చటగా ఉంది. త్రిపురమ్మ, నువ్వే గనక బతుకుంటే నీ కొడుకు కోడల్ని చూసి కడుపు నిండిపోయుండేది. ఇదంతా చూసి తట్టుకోవడం నా వల్ల కాదప్పా. ఎట్నో ఇది ఇప్పుడా పెది కాదు గాని నేను పోయి ఆడుంటా, ఈడ్చుకుంటారా మనం. అన్నట్టు ఈ రాక్షసేది? అమ్మయ్య, ఈ రాక్షసి ఇక్కడ లేదు. నా మొర ఆలకించావా స్వామి? ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. అది కొంచెం పై కట్టు. త్రిపురమ్మ, ఆగు. ఎక్కడికమ్మా వెళ్ళేది? వదలండి, నేను వెళ్ళాలి. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికమ్మా వెళ్ళేది? పెద్దవాళ్ళు లోపల పూజలు చేస్తున్నారు, గొడవ చేయకుండా బయటికి వెళ్ళు. లేదు బాబు, నేను వెళ్ళాలి, నేను మాట్లాడాలి, నన్ను వదలండి. ఆగమ్మా, చెప్పేది నీకు కదా. వదలయ్యా. ఏంటయ్యా, ఏంటి గొడవ? వదలయ్యా. పూజారి గారు, పిచ్చావిడ గుళ్ళోకి వస్తానంటుంది, అందుకే ఆపుతున్నాం. పాపం పిచ్చి ముసల్దా, ఇలాగే అప్పుడప్పుడు గొడవ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నువ్వు ఉండే చోటు వదిలి రావు కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. బయటకు రావాల్సిన సమయం వచ్చింది స్వామి, నేను మాట్లాడాలి, నన్ను వదలమని చెప్పండి స్వామి. నా మాట విని వెళ్ళమ్మా. నన్ను వదలమని చెప్పండి, మీరైనా అర్థం చేసుకోండి. ఏమైంది అయ్యారు? అయ్యో అమ్మాజీ గారు, మీరా? ఏమీ లేదు, ఎవరో పిచ్చిది వచ్చి గొడవ చేస్తోంది. నేను పంపిస్తానులేండి, మీరు వెళ్ళండి. ఈ రాక్షసి ఇక్కడే ఉంది, వదలండి, నన్ను వదలండి, వదలండి. ఏడున్నంతసేపు ఈ పీడకల్లిట్నే అంటాడుతా ఉంటాయి. తొందరగా ఏడు నుంచి బయటపడాలా, అప్పుడే నాకు మనశ్శాంతి. నేను కోడలుగా వచ్చి ఇన్ని రోజులైనా అక్కడి పరిస్థితులన్నీ నాకింకా అర్థం కాని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అసలు అమ్మాజీకి అందరూ ఎందుకు భయపడుతున్నారు? త్రిపుర అత్తయ్య పేరెత్తితేనే అమ్మాజీకి ఎందుకు నచ్చడం లేదు? అసలు ఆవిడికి ఏం జరిగింది? ఆవిడ కథేంటి? నిజాలన్నీ నాకు తెలిసేలా చేసి నా భర్తని, నా మెట్టినింటిని చక్కదిద్దుకునే అవకాశం ఇవ్వు. మీరా? ఏంటి, ఆ రోజు హాస్పిటల్లో కనిపించి మాయమైపోయారు. అప్పుడు భోజనాల దగ్గర మాట్లాడదామనుకుంటే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. ఏమైంది మీకు? అక్కడి నుంచి వెళ్ళిపోయాను కాబట్టే ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు రాగలిగాను త్రిపురాంబ. అసలు ఎవరు మీరు? నన్ను త్రిపురాంబ అంటున్నారేంటి? ఆవిడ మా అత్తయ్య గారు, చనిపోయి చాలా కాలమైంది. తెలుసు, మళ్ళీ ఆ అంశే ఈ వంశాన్ని కాపాడుకోవడానికి నీ రూపంలో వచ్చింది. మా అత్తయ్య గారు మీకు తెలుసా? అమ్మాజీని చూసి
రాక్షసి అని భయపడుతున్నప్పుడే మీకు మా కుటుంబానికి ఏదో సంబంధం ఉందని నాకు అనుమానం వచ్చింది. అసలెవరు మీరు? మా అత్తయ్య గారికి ఏం జరిగింది? నాకు నిజాలన్నీ తెలియాలి. నేను ముడుపు కడతాను, మీరు మాత్రం మళ్ళీ వెళ్ళిపోవద్దు. అవసరం లేదు. నువ్వు ఏ ప్రశ్నలకు సమాధానాలు కోరి ముడుపు కడుతున్నావో అన్నింటికీ నా దగ్గర సమాధానం ఉంది. ఆ నిజాలన్నీ నీతో చెప్పాలనే వచ్చాను. నిజమా? మీకంతా తెలుసా? ఊపిరి గురించి ప్రాణానికి తెలియకుండా ఉంటుందా? ఈ నిజాల్నే ఊపిరిగా చేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాను. ఇన్నేళ్లకు నువ్వు కనిపించావు. నీతో చెప్పాక నేనేమైపోయినా పర్వాలేదు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకే ఒక్క కథలో దొరుకుతాయి. త్రిపురాంబ పేదల పాలిట పెన్నిది, దుర్మార్గుల పాలిట సింహ స్వప్నం. ప్రేమ ఆప్యాయతలు మూర్తి భవించిన ప్రతిరూపం మా అందరి దేవత త్రిపురాంబ. త్రిపురాంబ గారు వస్తున్నారు. త్రిపురాంబ గారికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ గారికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. నమస్కారం పూజారి గారు. రండమ్మా, మీకోసమే ఊరి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. త్రిపురాంబ తల్లికి, 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 త్రిపురాంబ తల్లికి. ఈ త్రిపురాంబ దగ్గర ఏముండదబ్బా, కనిపించే చాలు జేజేలు కొడతానే ఉంటారు. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. నా వల్ల కాస్త ఆలస్యమైనందుకు అందరూ క్షమించాలి. కానీ గుడిమాన్యం పంచడంలో మాత్రం ఆలస్యం చేయను. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. మీరందరూ నా మీద, నా కుటుంబం మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకి ఏమిచ్చినా తక్కువే. ఇంతవరకు మీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా
నా ఇంటి తలుపు తట్టేవారు ఇక నుంచి ఆ అవసరం ఊళ్ళో ఏ ఒక్కరికి రాకూడదు. అందుకే 1000 ఎకరాల మాగాణిని గుడి పేరున రాసి దాని మీదొచ్చే ఆదాయాన్ని ప్రతి ఇంటికి సమానంగా చేరేలా నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇక నుంచి కష్టం అనేది ఊరి పొలిమేర దాటి లోపలికి రావడానికి వీల్లేదు. త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి, త్రిపురాంబ తల్లికి. వేలకు వేల ఎకరాలు అప్పనంగా ఇస్తా ఉంటే ఎవరైనా జేజేలు కొడతారు. ఇందులో గొప్పే ఉండాది. అమ్మా, ఒక విన్నపం. చెప్పండి పూజారి గారు. అమ్మా, ఈ 7 ఉత్సవాలకి పాత విగ్రహాలు మార్చి కొత్త విగ్రహాలు చేయిస్తున్నారు కదమ్మా. తప్పకుండా చేయిద్దాం పూజారి గారు. మన ఊరింత పచ్చగా ఉండి ఆయురారోగ్యాలతో కళకళ్ళాడుతుంది అంటే స్వామివారి కదా కారణం. విగ్రహాలు చేయిద్దాం, ఉత్సవాలు ఘనంగా జరిపిద్దాం. కానీ ఎప్పట్లా ఇత్తడివి కాదు, బంగారానివి. అది నా సొంత సొమ్ముతో చేయిస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు మన త్రిపురాంబ అమ్మగారి ముద్దుల కొడుకు శివకేశవ పుట్టినరోజు. ఆ అమ్మగారి తర్వాత మన శివకేశవ ఆవిడ వారసుడిగా మనూరి బాధ్యతలు స్వీకరించే పెద్దగా ఉండాలని, అదే దయతో మనందరినీ చూడాలని మీరు ఆశీర్వదించండి. మా అందరి మంచి కోరే ఆ తల్లి బిడ్డ ఎప్పుడూ చల్లగానే ఉంటాడమ్మా. శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి. ఏందేంది ఈ శివకేశవ తర్వాత వారసుడా? ఓణ్ణి ఊరి పెద్దని చేస్తారా? అమ్మకి మాదిరే కొడుకు అంతా పంచి పెడితే చివరికి బొచ్చే కదా మిగిలేది. అప్పుడు నా బిడ్డలేం కావాలా? శివకేశవ బాబుకి. నా బిడ్డకి మీ అందరి ఆశీర్వాదాలు అందించినందుకు చాలా సంతోషం. కానీ ఈ ఊరికి పెద్దగా ఉండాలంటే మాత్రం మంచి చదువు, ఉద్యోగం, ఓర్పు, నేర్పు అన్నీ ఉండాలి. అప్పుడే రాజవుతాడు. అలాగే వీణ్ణి పెంచుతాను. శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి, శివకేశవ బాబుకి. అమ్మా, స్వామివారి తొలి పూజ మీ చేతుల మీదుగానే జరగాలి. అలాగే, పదండి. పదండమ్మా. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా హత్యదష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదా అమృత. మీరిష్టం వచ్చినట్టు ఆస్తులు పంచి పెట్టడమే కాకుండా నీ కొడుకుని నువ్వే వారసుని చేస్తే నేను నా బిడ్డలు ఏం కావాలా? ఛ, నా పెనిమిటి చేతగానోడై ఆస్తిలో వాట అడగకుండా దేవత దేవత అనుకుంటా దీని వెనకాలే తిరగతా ఉన్నాడు. ఏమైనా అంటే అన్నదమ్ముల బిడ్డలం ఆస్తిలో వాట అడిగే హక్కు లేదు, నిలువ నీడ దొరకడమే ఎక్కువ అంటాడు. దొరికినది కదా అని నిమ్మళంగా కూర్చునే రకం కాదమ్మే ఈ మంగళాంబ. ఏ దారిలో పోయైనా సరే ఆస్తిని సొంతం చేసుకుంటా, అధికారాన్ని సొంతం చేసుకుంటా.